మార్కాపురం జిల్లా పొదిలిలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఒంగోలు కర్నూలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు జరిపి వారికి సర్ది చెప్పి రాస్తారోకోని విరమింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బయ్యర్లు మరియు అధికారులు కుమ్మక్కై రైతులను అడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. క్వింటాల్ పొగాకు ధర 25,000 నుంచి ప్రారంభమై 20,000 వద్ద ముగుస్తోందని తెలిపారు. నాణ్యమైన పొగాకు సరైన ధర దక్కక దిక్కుతోచని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వేలానికి తీసుకువచ్చిన పొగాకు బేలలో ఎక్కువ భాగం తిరిగి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. అంతకుముందు రైతులంతా వేలాన్ని బహిష్కరించి నిర్వహణ కేంద్రం షట్టర్ను కిందకు లాగి నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం జరిగిన వేలంపాటలో 432 బేలు రాగా కేవలం 62 బేలను మాత్రమే వేలంలో పెట్టారని, అందులో కూడా 31 బేలను తిరిగి పంపించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిట్టుబాటు ధర కల్పించకపోతే ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వీళ్ళు కొనుగోలు జరగకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రైతులను అడ్డెరగదింగి మార్కెట్ లేకుండా చేసి తెచ్చిన పేర్లు మొత్తం వాపసు ఇస్తారు. ఈ ఆటకి మేము లక్షలు పెట్టుబడి పెట్టి పొగాకు అమ్ముకునే పరిస్థితుల్లో మేము పొగాకు రైతులు అధ్వానంగా ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క కూలీలకి ప్రతి ఒక్కసారి ఖర్చులను లోపైపోయి ఎవడు కూలీలు అడుగుతున్న డబ్బులు లేక మేము రోడ్డు పడాల్సిన పరిస్థితి వచ్చింది. పొగాకు బేలు తెచ్చుకోవాలి టొబాకో బోర్డు పంపించేసి ఇవాళ ఒక్క బేలు కూడా కొనకుండా మొత్తం రిజెక్ట్ చేసి ఎన్నిక పంపిస్తుంది. మేము ఈ రైతులందరూ ఏం చేసుకోవాలి? మాకు ఆత్మరక్షణ అనేది ఏమీ లేదు. మా పొగాకు గిట్టుబాటు లేదు కాబట్టి మాకు సామాన్య శరణ్యం అవుతుంది పొగాకు రైతులకి. కానీ దృష్టిలో పెట్టుకొని ఒక ఐటీసీ కంపెనీ కానీ ప్రభుత్వాలు కానీ పొగాకు రైతుల్ని ఆదుకోవాలని, వీళ్ళకి అండదండగా ఉండి వీళ్ళని ఆదుకోవాలని మా రైతుల పక్షాన మేము అందరం కోరుకుంటున్నాము.